అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చూస్తున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే మన ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే ప్లీజ్ లైక్ ఇవ్వండి. మీ లైక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మీ ప్రతి లైక్ కూడా నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది అండ్ వీడియోస్ కూడా ఇంకా కొంతమందికి రికమెండ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఇంకా నాకు వచ్చిన లైక్స్లో ఒక్క లైక్ పెరిగినా కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. అంటే ఒక సపోర్టర్ పెరిగినట్టు అనమాట. ఇంకా మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా నేను వీడియోస్ వచ్చేసి లాంగ్ వీడియోస్ పెట్టడానికి చాలా చాలా లేట్ అయిపోతుంది. ఎందుకంటే కొంచెం ఇంట్లో పిల్లలు ఉంటున్నారు, హాలిడేస్ కదండి, పిల్లలు ఉంటున్నారు, ఇంకా అత్తయ్య వాళ్ళు ఉన్నారు కదా అందరూ కూడా. ఇంకా అందుకని చెప్పి ఇంకా ఇంట్లో అలా టైం అయిపోతుంది వీడియోస్కి ఎడిటింగ్ చేసుకోవడానికి. ఇంకా నాకు వాయిస్ ఇచ్చుకోవడానికి అస్సలు కుదరట్లేదు అనమాట. ఎప్పటి వీడియోనో ఇది, ఎప్పుడో సోమవారం వీడియో అనమాట ఇది. ఆ రోజు పూజ అయితే కామన్ కదా నాకు సోమవారం రోజు. ఇంకా సోమవారం ఇది ఒక 2 వారాల ముందేమో ఈ వీడియో వచ్చేసి సోమవారం వీడియో అనమాట. ఇప్పటికి ఎడిట్ చేసి వాయిస్ ఇస్తున్నాను. ఇప్పుడైతే వాయిస్ అస్సలు బాగాలేదండి. 2 రోజుల నుంచి దగ్గు బాగా, ఇంకా రొంపగా ఉంది, కొంచెం పులపరంగా కూడా ఉందన్నమాట. ఇంకా అందుకని చెప్పి ఇంక లేట్ అయిపోతుంది బాగా అని చెప్పి వాయిస్ అయితే ఇస్తున్నాను. ఎలా ఉన్నా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి వాయిస్ని. ఇక్కడ వచ్చేసి ఇంకా సోమవారం కదా, కామన్గా ఇంట్లో అయితే పూజ చేసుకున్నాను. ఇంకా మా వాడిని అయితే ప్రైవేట్కి కూడా పంపుతున్నాను అనమాట. హాలిడేస్ కదా, కొంచెం ప్రైవేట్కి పంపితే బేసిక్స్ నేర్చుకుంటాడు కదా అని చెప్పి పంపుతున్నాను. ఇంకా అక్కడ వర్క్ అయితే ఇచ్చారనమాట. వాడైతే ఉదయం లేచిన వెంటనే వర్క్ చేసుకుంటున్నాడు. ఇంకా తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ వచ్చేసి దేవుడికి అయితే పూజ చేసేసుకున్నాను. ఇంకా తర్వాత వంటకైతే పప్పు పెడుతున్నాను అనమాట. సోమవారం కామన్గా ఎక్కువ పప్పే ఉంటుంది. ఇంకా వంటది కంప్లీట్ చేసేసుకున్నాను. అత్తయ్య వాళ్ళు కూడా ఉన్నారు కదా, ఇంకా వాళ్ళు కూడా అటు ఇటు తిరుగుతూ వంటది చేసేస్తారనమాట. ఇంకా ఒక్క పని మీదే ఉండట్లేదు, నేనే చేయాలని ఏమి ఉండదు అనమాట. అక్క వాళ్ళు అత్తయ్య వాళ్ళు అందరం కలిసి ఒక్కొక్క పని చేసేసుకునే వాళ్ళం. ఇంకా వంట పని ఎక్కువ ఉండేది కాదు. అంతమంది జనం ఉన్నా సరే టక్క వంట అయితే అయిపోయింది. టైంకి భోజనం చేసేసి ఇంకా లోపల కూర్చొని కౌర్లు చెప్పుకునే వాళ్ళం అనమాట. చాలా సరదాగా ఉంటుంది కదండి, అందరం ఉంటే కలిసిమెలిసి చాలా బాగా అనిపిస్తుంది నిజంగా. వాళ్ళైతే వెళ్ళిపోయాక మాకు చాలా బోర్ కొట్టేసింది. అంటే ఇల్లంతా ఏదో ఒక్కసారిగా సైలెంట్ అయిపోయినట్టు అనిపించింది అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి వంట పని కూడా ఎక్కువ ఉండేది కదండి, అందరం కలిసి చేసుకునే వాళ్ళేమో. అసలు వంట పని ఉండేది కాదు. ఇంకా వంట చేసే టైంలో వీడియో తీయడానికి కూడా ఉండేది కాదనమాట. ఎందుకంటే అత్తయ్య వాళ్ళు ఎవరో ఒకరు నైట్ వేర్తో ఉండేవారు. ఇంకా నైట్ వేర్తో ఉంటే నార్మల్గానే వీడియోస్లో రావడానికి ఇబ్బంది పడేవారు. ఇంకా నైట్ వేర్స్తో ఉంటే ఇంకా నార్మల్గా ఇంక వీడియో తీయడానికి అయితే అసలు ఉండేది కాదు. అందుకని చెప్పి ఇంకా నేను కూడా మ్యాక్సిమం నైట్ వేర్తో ఉన్నప్పుడు నేను వీడియోస్ తీసుకోనండి. అది ఇంకా అలా కంటిన్యూ అవుదాం కదా అని చెప్పి ఇంకా నేను వంట చేసే టైంలో మట్టికి వీడియోస్ అయితే తీయలేదు. మ్యాక్సిమం ఎవరిని కూడా ఇష్టం లేకుండా బలవంత పెట్టి నా వీడియోస్లోకి రావాలి తీస్తాను అని బలవంత పెట్టి ఎవరిని తీయనండి. ఎవరికి వారు ఇష్టపడి వస్తేనే తీస్తానన్నమాట. ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్ని చూపించట్లేదు అలాగా అనుకుంటారు కదా. ఇష్టం లేకుండా బలవంతంగా ఎవరిని కూడా బలవంత పెట్టకూడదు అని అనుకుంటున్నాను. ఎవరికి వారు రావాలి, కనిపించాలి అనిపిస్తే వాళ్ళకి ఇష్టపడి ఉంటేనే తీద్దామని అనుకుంటున్నానండి. అందుకని చెప్పి నేను బయట వాళ్ళని ఇప్పుడు నేను ఎక్కడికైనా బయటికి వెళ్ళినా సరే ఎవరికి ఇష్టం లేకుండా అనేది వీడియో తీయాలి అనుకోవట్లేదు. మ్యాక్సిమం నేను, నా పిల్లలు, మా హస్బెండ్, ఇంకా మా అక్క వాళ్ళు కొంచెం నాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఈ మధ్య కొంచెం మా అత్తయ్య వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా అక్కడక్కడ కనిపిస్తున్నారు అనమాట. అలా కొంచెం అలా నెమ్మదిగా అందరూ సపోర్ట్ చేస్తారు. నెమ్మదిగా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా మీకు పరిచయం చేస్తాను. కొంచెం టైం పడుతుంది అనమాట. వాళ్ళకి కూడా అలవాటు అవ్వాలి కదా, కొంచెం భయం కదా. ఈ యూట్యూబ్ ప్లాట్ఫామ్ అంటే ఎక్కడి దాకానో వెళ్తుంది వీడియో, అందరికీ కనిపిస్తామని కొంచెం భయపడతారు కదా, తెలియదు కదా వాళ్ళకి కూడా. కొంచెం అలవాటు అయితే అందరూ కనిపిస్తారు. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా పరిచయం చేస్తాను మీకు. ఇక్కడ వచ్చేసి నేను వాడపల్లి వెళ్తున్నాను కదండి, 7 వారాల మొక్క అయితే ఉంది కదా నాకు. నేను అక్కడ మొన్న శనివారం వాడపల్లి వెళ్ళినప్పుడు పూతరేకులు అయితే తెచ్చాను అనమాట. 100 పూతరేకులు 200 అనమాట. చాలా
ఎక్కువ వస్తాయి కదా పూతరేకులు. మనం అక్కడ బయట కొనే కన్నా ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది, ఫ్రెష్గా నెయ్యితో చేసుకోవచ్చు, ఇంకా మనం ఎక్కువ కూడా వస్తాయి కదా అన్న ఉద్దేశంతో ఉత్తి రేకులు అయితే తెచ్చాను అనమాట. దానికోసమే ఇంకా లోపలికి కూర్చొని భోజనం అది చేసేసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా బెల్లం పూతరేకులు చేద్దాం కదా అని చెప్పి బెల్లం కూడా పొడి చేసేసుకున్నాను అనమాట, మెత్తగా పొడి చేసేసుకున్నాను. ఇంకా డ్రై ఫ్రూట్స్ పచ్చిగా వేస్తారు కదా అక్కడ మనకి, నాకు అలా పచ్చిగా వేసే కన్నా కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. పూతరేకుల్లో అద్దరిపోతుంది అనమాట. మనం నెయ్యి ఫ్లేవర్ తగులుతూ కరకరలాడుతూ చాలా బాగుంటుంది. డ్రై ఫ్రూట్స్ ఇలా ట్రై చేయండి, పచ్చిగా వేసుకునే కన్నా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా నేనైతే కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేసి ఈ డ్రై ఫ్రూట్స్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకున్నాను. వీటిని ఒక స్పూన్ నెయ్యి వేసుకుని కొంచెం దోరగా అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకుంటే, కొంచెం దోరగా వేపుకుంటే సరిపోతుందండి. నిజంగా ఇలా వేసుకోండి పూతరేకుల్లో. ఇంట్లో చేసుకునే వాళ్ళకి చెప్తున్నా, చాలా అంటే చాలా బాగుంటుంది. నేను వాడపల్లి వెళ్ళేటప్పుడు ఇలా పూతరేకులు, జీడిపప్పు ఇవి తెస్తున్నాను అనమాట. అంటే వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి పట్టుకుని వస్తున్నాను. ముందుసారి అయితే జీడిపప్పు తెచ్చాను, ఇంకా రెండోసారి అయితే పూతరేకులు తెచ్చాను అనమాట. ఇంకా పిల్లలు కూడా ఉన్నారు కదా ఇంట్లో, మనం అక్కడి నుంచి తెచ్చే కన్నా అంటే ఒక్కొక్కటి 10 రూపీస్ అమ్ముతున్నారండి అక్కడ. మనం 10 కొనాలంటే 100 అవుతుంది. ఇంకా ఆ 100 పెట్టి మనం పూతరేకులే కొనుక్కుంటే ఎక్కువ అవుతాయి కదా అన్న ఉద్దేశంతో ఇంకా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా, ఒక్కటి తినేవాళ్ళు 2 తింటారని చెప్పి నేనైతే ఇంకా పూతరేకులు అయితే తెచ్చుకున్నాను. మిగతావన్నీ ఇంట్లో ప్రిపేర్ చేసుకుని పిల్లలకైతే ఇవ్వచ్చు కదా అని చెప్పి పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తిన్నారు. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా డ్రై ఫ్రూట్స్ని మనం బెల్లం పొడి ఆడుకున్నాం కదా, ఆ బెల్లం పొడిలో కలిపేసాను అనమాట, విడిగా వేయలేదు. ఆ బెల్లం పొడిలో కలిపేసి మొత్తం కలిపేసుకున్నాను. ఆ మిశ్రమాన్ని మొత్తం కలిపేసి నేనైతే 2 పూతరేకుల్లో వేసుకున్నాను. కొంచెం అంటే లోపల పైకి అంత బాగున్నాయి కానీ లోపల చిన్న చిన్న ముక్కలు పెట్టేశారు వాళ్ళు. నాకైతే పైకి బాగానే ఉన్నట్టు అన్నీ రేకుల్లా ఉన్నాయి, బాగున్నాయి. 100 అంటే కనీసం 2 వేసుకున్న ఒక 50 పూతరేకులు వచ్చేస్తాయి కదా అనుకున్నాను. కానీ లోపల చిన్న చిన్న పీసెస్ కింద పెట్టేశారనమాట. పర్వాలేదు, అయినా కూడా నేనైతే కొంచెం పెద్దవి లాంటివి చేసేసాను. మా అత్తయ్య అయితే మిగిలినవి చేసింది అనమాట. సింగిల్ ఒక్కొక్క పూతరేకుతో చేసింది. నిజంగా చాలా బాగా చేసింది. నాకు కొంచెం అలవాటు లేక ఇరిపేసాను అనమాట, ఒక్కొక్క పూతరేకుతో రాలేదు నాకు. అందుకని చెప్పి 2 వేసి పెట్టాను. నేను 2 పూతరేకులు వేసి పెట్టాను. నిజంగా టేస్ట్ అయితే మటుకు ఇంట్లో చేసుకునే ఫ్రెష్ నెయ్యి మూలన చాలా అంటే చాలా బాగుందండి. నిజంగా మనకి ఏదైనా సరే నెయ్యి ఫ్లేవర్, బొబ్బట్టుకైనా పూతరేకైనా నెయ్యి, స్వచ్ఛమైన నెయ్యి ఉంటే, స్మెల్ రాకుండా కమ్మటి నెయ్యి ఉంటే నిజంగా టేస్ట్, ఏ స్వీట్ అయినా సరే టేస్ట్ అద్దరిపోతుందండి. నిజంగా పూతరేక అయితే అలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోయింది అనమాట. అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ కూడా ఒక్కటి తింటే ఇంకొకటి అలా వెళ్ళిపోతుంది, వరుసగా ఇంకొకటి అన్నట్టు వెళ్ళిపోతుంది అనమాట. కూర్చుని 4 పూతరేకులు తినేసారు అందరూ కూడా. చాలా బాగా నచ్చినాయి అందరికీ. ఇంకా బెల్లం పూతరేకులు, మా వాడికైతే డ్రై ఫ్రూట్స్ బెల్లం తినడు, అందుకని చెప్పి వాడికైతే పంచదార పూతరేకులు కూడా చేసామండి. నిజంగా ఇలా మనం చేతితో ప్రిపేర్ చేసుకున్నది తక్కువైనా ఎక్కువైనా సరే చాలా తృప్తిగా అనిపిస్తుంది కదా. బయట కొనేదానికన్నా ఇలా మన చేతులతో మనం స్వయంగా తయారు చేసుకున్నది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే మనం చేసుకున్నామన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట. చూడండి, ఇక్కడ చిన్న చిన్న పీసెస్ ఇచ్చేస్తారు కదా, ఇంకా వాటిని అయితే నా వల్ల కాదు అని చెప్తే మా అత్తయ్య అయితే చేస్తుంది అనమాట. నేను ఎలా చేయాలి ఈ ముక్కలు, నేను ఇంకా ముక్కలు ఇరిపేస్తున్నాను, వాటిని నేను చేస్తానులే అని చెప్పి ఇంకా మా అత్తయ్యకి అయితే అప్పచెప్పేసాను అనమాట. ఇంకా మా అత్తయ్య అయితే ఒక్కొక్క పూతరేకుతోనే చేసింది. నిజంగా చాలా బాగా చేసింది. నేనైతే ఫటాఫట్ అన్నీ 2 పెట్టేసి టకటక అవగొట్టేసేదాన్ని. మా అత్తయ్య కాబట్టి ఒక్కొక్క పూతరేకుతో చేసింది, ఎక్కువనే అయినాయి అనమాట. ఇవి పంచదార పూతరేకులు. మా వాడికి ఇవి వచ్చేసి బెల్లం పూతరేకులు అనమాట. మా అందరికీ బెల్లం పూతరేకులు అయితే టేస్ట్ చాలా బాగున్నాయండి పంచదార పూతరేకుల కన్నా. మా వాడు డ్రై ఫ్రూట్స్ తినడు కాబట్టి మేమైతే వాడి కోసం ప్రత్యేకంగా చేసాం పంచదార పూతరేకులు. ఇక్కడ వచ్చేసి బెల్లం పూతరేకులు డ్రై ఫ్రూట్స్ వేస్ట్ చేసామన్నమాట. టేస్ట్ అయితే మట్టుకు చాలా అంటే చాలా బాగున్నాయి. నోట్లో వేసుకుంటే ఒకదాని తర్వాత ఒకటి అలా వెళ్ళిపోతూనే ఉన్నాయన్నమాట. ఇంకా బాక్సుల్లో పెట్టేసి లోపల పెట్టేసాము. ఇంకా తిన్న మట్టికి తినేసి మిగిలినవి ఇలా ఇవైనాయి అనమాట. డబ్బాల్లో పెట్టేసి లోపల పెట్టేసాము.
ఇంకా మా అక్క వాళ్ళు వెళ్ళిపోతారంటుంటే వాళ్ళకి కూడా బాక్సుల్లో పెట్టి ఇచ్చేసాను అనమాట. అప్పుడు ఆ రోజు వెళ్ళిపోతున్నారు మా అక్క వాళ్ళు. ఇంకా మా చిన్న అత్తయ్య వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి ఇంకా మా అక్క వాళ్ళకి కూడా బాక్స్లో పెట్టేసి వాళ్ళకైతే ఇచ్చేసాను. ఇంకా మిగిలినవి మాకనమాట. మేమైతే ఒక డబ్బాలో పెట్టేసుకుని లోపల పెట్టేశాను. ఇంకా మా మావయ్య గారు వచ్చేసి ఒక షాప్ పెట్టే నువ్వు, ముందు గవ్వలు, తర్వాత చెక్కలు, తర్వాత పూతరేకులు, బాగానే ఉంది హాలిడేస్లో అయితే అని చెప్పి అంటున్నారనమాట. మాట్లాడుకుంటున్నాం సరదాగా కూర్చొని. కానీ ఈ హాలిడేస్ చాలా బాగా అనిపించాయి నాకు. ఇంకా అందరం కలిసి వంట చేసుకోవడం, పిల్లలు, అయ్యో బాబోయ్ నిజంగా ఏది చేసినా ఉఫ్ అని ఉదేసేవారండి. అలా ఉండేది. కానీ పిల్లలు తింటే ఇంకా ఇంకా చేయాలనిపిస్తుంది. తినకపోతే అస్సలు నిజంగా బయట ఫుడ్కి అలవాటు పడిపోయి ఇప్పుడు పిల్లలు ఇంట్లో ఫుడ్ తినడమే మానేశారు. కానీ ఈసారి మట్టుకు ఏది చేసినా సరే ఒకరి మీద ఒకరు పోటీగా తిన్నారనమాట. ఏది చేసినా 2 రోజుల్లో ఉఫ్ అని ఉదేసేవారండి. ఇంకా చాలా ఇష్టంగా తిన్నారు. ఇంకా మనకి కూడా పిల్లలు తినడమే కావాలి కదండి, బయటి ఫుడ్ అనేది ఎంటర్ అవ్వనివ్వలేదు. అంతా కూడా ఇంట్లోనే చేసి పెట్టేదాన్ని ఏదైనా సరే చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తినేవారు. మనకి కూడా అదే కావాలి కదా. ఇంకా అక్క వాళ్ళు అయితే బయలుదేరిపోతున్నారు. తర్వాత మావయ్య గారు వాళ్ళు కూడా బయలుదేరిపోయారు. ఇంతే ఈ వీడియో. మళ్ళీ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.